మళ్ళీ వచ్చేసింది మీ చందమామ ఇంకొక చందమామ కథతో. ఈరోజు మనం చెప్పుకునే ఆ చందమామ కథ పేరేంటంటే వెర్రి బాగులవాడు. పూర్వం ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములుండేవారు. వారిలో మూడోవాడు వెర్రి బాగులవాడు. తండ్రి చనిపోయినాక పెద్దవాళ్ళిద్దరూ ఆస్తి పంచుకొని మూడోవాడికి ఒక పాత పెట్టె మాత్రం ఇచ్చారు. ఒకనాడు పెద్దలిద్దరూ అమ్మే సరుకుల్ని తీసుకొని సంతకు బయలుదేరి వెళ్లారు. సంతకు తాను మాత్రం ఎందుకు వెళ్ళకూడదనుకొని ఒక ఎద్దు కొమ్ములకు పలుపు కట్టి పలుపు తాడు చేతబట్టుకొని వెర్రి బాగులవాడు కూడా బయలుదేరాడు. వాడు అడవిదారిన పోతూ ఉండగా ఒక ఎండిపోయిన చెట్టు గాలికి కదిలి కొమ్మల రాపిడికి కిరకిరలాడింది. వెంటనే వెర్రి బాగులవాడు ఆగి, ఈ ఎద్దును కొంటానంటున్నావా? 20 రూపాయల ఆఖరు బేరం, నీకిష్టమైతే కొను, లేకపోతే లేదు, అంతే అన్నాడు. చెట్టు మళ్ళీ కిరికిరలాడింది. డబ్బు చెల్లించటానికి గడువు కావాలా? రేపివ్వొచ్చులే, ఇంతలో నీ డబ్బు ఎక్కడికి పోదు, ఇదిగో ఎద్దు అంటూ వెర్రి బాగులవాడు తాను సంతకు తీసుకుపోతున్న ఎద్దును ఆ ఎండిన చెట్టుకు కట్టేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమ్రా వెర్రివాడా, నీ ఎద్దు కనిపించదేం అని అడిగారు అన్నలు. 20 రూపాయలు కమ్మేశాను అన్నాడు వెర్రి బాగులవాడు. అన్నలు ఆశ్చర్యంతో అదేమిటి, డబ్బేది అన్నారు. రేపటిదాకా గడువిచ్చాన్లే అన్నాడు వెర్రి బాగులవాడు. అన్నలు వాణ్ణి తిట్టి అంతటితో విషయం పోనిచ్చారు. మర్నాడు తెల్లవారుతూనే మూడోవాడు బయలుదేరి అడవిలో ఉన్న మోడు చెట్టు వద్దకు వెళ్ళాడు. చెట్టు గాలికి ఊగుతూ కిరకిరలాడుతున్నది గాని అక్కడ ఎద్దు లేదు. వెర్రి బాగులవాడు చెట్టుతో అన్న ప్రకారం నా పైకం ఇచ్చేయి అన్నాడు. చెట్టు కిరకిరలాడింది. రేపా, ఇంకా నయం, ఇవాళ్ళంటే సరే కదా అని ఒప్పుకున్నాను. అంతగా అడుగుతున్నావు గనక పోనీ రేపటిదాకా ఆగుతాను. రేపు ఇవ్వకపోతే ఎంత మాత్రమూ మర్యాదగా ఉండదు, తర్వాత నీ ఇష్టం అని చెట్టుతో చెప్పి వాడి ఇంటికి వచ్చేశాడు. నీ డబ్బు తెచ్చుకున్నావా అని అన్నలు వాణ్ణి అడిగారు. ఇంకా లేదు, రేపటిదాకా ఆగాలి అన్నాడు వాడు. ఇంతకు ఎద్దుని ఎవరికమ్మావు అని వాళ్ళు అడిగారు. అడవిలో ఉండే మోడు చెట్టుకు అని వాడు జవాబిచ్చాడు. వెర్రి వెదవా అని తిట్టారు అన్నలు. వెర్రి బాగులవాడు మర్నాడు ఉదయమే లేచి గొడ్డలి భుజాన పెట్టుకొని అడవిలో ఉండే చెట్టు వద్దకు వెళ్ళాడు. నా డబ్బు నాకు కక్కే, నీ కప్పు పెట్టినందుకు మా అన్నలు నన్ను తిట్టారు కూడా అన్నాడు వాడు చెట్టుతో. చెట్టు కిరికిరలాడింది. అదేం కుదరదు, ఇంకా ఒక్క క్షణం ఆగను. నా డబ్బు నాకు ఇవ్వకపోతే నిన్నిప్పుడే పేళ్లు వేసేయగలను, జాగ్రత్త అన్నాడు వెర్రి బాగులవాడు. చెట్టు కిరికిరలాడింది. వెర్రి బాగులవాడు గొడ్డలి ఎత్తి దాని బోధి మీద కొట్టసాగాడు. అసలే ఎండి చీకి ఉన్న ఆ చెట్టు 4 దెబ్బల కల్లా పెలపెలా విరిగి పడింది. అది అంత సులువుగా విరగటానికి మరొక కారణం ఏమిటంటే ఆ చెట్టు బోధలో తొర్ర ఒకటి ఉంది. అందులో కొందరు దొంగలు తాము దోచిన బంగారం దాచుకున్నారు. చెట్టు విరిగి పడగానే బంగారం అంతా వెర్రి బాగులవాడి కళ్ళు పడింది. ఆ బంగారంలో కొంత తన జేబులో కుక్కుకొని వాడి ఇంటికి పరిగెత్తాడు. ఈ బంగారం అంతా నీకెక్కడిదిరా అని అన్నలు వాణ్ణి అడిగారు. 4 తగిలించేసరికి అడవిలో చెట్టే కక్కింది, ఇంకా చాలా ఉంది, నేను కొంచెమే తెచ్చుకున్నాను అన్నాడు వెర్రి బాగులవాడు. వాడి అన్నలు వెంటనే వాణ్ణి తీసుకొని అడవికి వెళ్లి మిగిలిన బంగారం కూడా తీసుకొని ఇంటి దారి పట్టారు. నువ్వు వట్టి వెర్రి కుంకవు, మన దగ్గర ఈ బంగారం ఉన్నట్టు ఎవరికీ తెలియనివ్వకు, తెలిస్తే ప్రమాదం అని వెర్రి బాగులవాడితో అన్నలు చెప్పారు. నేనెవరికీ చెప్పను అన్నాడు వాడు. వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి ఊరి శాస్త్రులు గారు ఎదురుపడి, ముగ్గురు గోతాలతో ఏమిటో తెస్తున్నారే, ఏమిటవి అని అడిగారు. దొండకాయలు అని పెద్దవాళ్ళు చెప్పారు. కాని వెర్రి బాగులవాడు వెంటనే, శాస్త్రులు గారిని మోసం చేయవచ్చా? ఇది బంగారం శాస్త్రులు గారు, బంగారం, కావలిస్తే చూడండి అంటూ తన మూట విప్పి చూపించాడు. అంత బంగారం చూడగానే శాస్త్రులు గారు మతిపోయినట్టయి మూటలో నుంచి 2 గుప్పిళ్ల బంగారం వడిసి లాక్కున్నాడు. అదేం పని అంటూ వెర్రి బాగులవాడు తన గొడ్డలితో శాస్త్రులు గారి నెత్తిన ఒకటి పెట్టాడు. ఆ దెబ్బకు ఆయన కాస్త చచ్చూరుకున్నాడు. ఇదేం పనిరా మూర్ఖుడా, నీ గొంతు మీదకు తెచ్చుకోవడమే కాక మా గొంతు మీదకు కూడా తెచ్చేటట్టున్నావే అంటూ పెద్దవాళ్ళిద్దరూ దారికి కొంచెం ఎడంగా ఒక గొయ్య తవ్వి శవాన్ని పూడ్చేశారు. కాని ఇదంతా వెర్రి బాగులవాడు చూశాడు గనుక ప్రమాదం ఉందని గ్రహించి పెద్దవాళ్ళిద్దరూ ఆ రాత్రి మళ్లీ వచ్చి
శవాన్ని పైకి తీసి దూరంగా ఇంకొక చోట పూడ్చి మొదట శవాన్ని పూడ్చిన చోట ఒక చచ్చిన మేకను పూడ్చిపెట్టారు. కొద్ది రోజుల కల్లా శాస్త్రులు గారు కనపడటం లేదని ఊళ్ళో ఆందోళన బయలుదేరింది. గ్రామస్తులు శాస్త్రులు గారు ఏమై ఉంటాడో అని అనుకోవటం విని వెర్రిబాగులవాడు, మీకసలేమీ తెలీదు, ఆయన్ను నేనే గొడ్డలతో తలపగలగొట్టాను, మా అన్నలు పూడ్చేశారు, నా మాట నమ్మకం లేకపోతే నేను చూపిస్తారండి అంటూ శాస్త్రులు గారిని పూడ్చిపెట్టిన చోటికి గ్రామస్తుని తీసుకుపోయాడు. ఇదిగో ఇక్కడే పూడ్చాం అంటూ వాడు పలుగు తీసుకొని గుంట కొంత లోతు తవ్వి గ్రామస్తులతో, శాస్త్రులు గారికి బొచ్చు ఉండేదేనా అన్నాడు. ఉండేదే అన్నారు గ్రామస్తులు. గడ్డం ఉండేదే కదా అన్నాడు వెర్రిబాగులవాడు. అవును ఉండేదే అన్నారు వాళ్ళు. నెత్తిన 2 కొమ్ములు ఉండేవే గదా అన్నాడు వెర్రిబాగులవాడు. కొమ్ములుండడం ఏమిటి అన్నారు గ్రామస్తులు ఆశ్చర్యంగా. నా మాట నమ్మకపోతే మీరే చూసుకోండి అంటూ వాడు చచ్చిన మేక తలను పైకెత్తి చూపాడు. గ్రామస్తులకు వాడి మాటలలో నమ్మకం పోయింది. ఈ వెర్రిబాగులవాడి మాటలకేంలే, పదండి అంటూ వాళ్ళ తమ దారిని వెళ్ళిపోయారు. అలా కథ కంచికి మనం ఇంటికి.